లక్ష్మీదేవి స్థిర నివాసం ఎక్కడ ఉంటుంది అంటే పచ్చని తోరణాలు, ఎంతో అందమైన ముగ్గులు, మంగళ వాయిద్యాలు, దీపం, దైవం ఉన్న చోట్ల మహాలక్ష్మి ఎంతో ఆనందంగా నివసిస్తుంది. పరధనం, పరశ్రీని, పరుల సొత్తును తృణంగా భావించేవారి ఇంట ఆ జగన్మాత నివసిస్తుంది. జీవ నదులను, నిండు సరస్సులను, గోవు తోకయును, గోధూళియందు బిల్వం, తులసి, అశ్వత్థం, మరువం, చెంపకం, పారిజాతం, పద్మం, మల్లె, మామిడి, పత్ర పుష్పాదులు శ్రీ మహాలక్ష్మి నివసించు స్థానాలు. అతిథులను ఆదరించేవారు, తల్లిదండ్రులను సేవించేవారు, దానం ధర్మం కలవారు, వినయ విధేయతలు కలవారు, సత్యశీలురైన విద్వాంసులు కల గృహములందు శ్రీ మహాలక్ష్మి నివసిస్తుంది. పసుపు, పారాణి, కుంకుమ, కాటుకలచే, అందమైన ఆభరణాల చేత అలరారు ముత్తైదువులు శ్రీ మహాలక్ష్మి స్వరూపులు. అనాచారాలు, అన్నం వృధా చేయువారు, సూర్యోదయ సూర్యాస్తమయ సమయంలో నిద్రించేవారు, ఎడమ చేతితోటి ఇచ్చి పుచ్చుకునేవారు, మడి ఆచారం లేనివారు, స్త్రీ సంతాన ఆస్తిని అపహరించువారు, అతిథులను సంతృప్తిపరచనివారు, గురుపత్నిని, అన్న భార్యను, సవతి తల్లిని తల్లిగా భావించనివారు, ఇటువంటి వారు ఉన్న గృహములందు శ్రీ మహాలక్ష్మి ఎటువంటి పరిస్థితుల్లోనూ నివసించదు. పరశ్రీ వ్యామోహం, వ్యభిచారం, చౌర్యం, సోమరితనం, పెద్దలను ధిక్కరించువారు ఉన్న చోట ఆ మహాలక్ష్మి నివసించదు. ఎవరైతే తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటూ నిత్యం దీపాన్ని వెలిగిస్తూ దేవతారాధన చేస్తూ సత్యాన్ని పలుకుతూ ధర్మబద్ధమైన జీవితం కొనసాగిస్తూ ఉంటారో, ఇంటికి వచ్చిన అతిథిని సాక్షాత్తు శ్రీమన్నారాయణునిగా భావిస్తూ వారికి సకల మర్యాదలు చేసేవారింట శ్రీ మహాలక్ష్మి ఆనందంగా నివసిస్తుంది.